హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ గోంగూర పచ్చడి. ముందుగా గోంగూరని శుభ్రంగా వాష్ చేసుకుని గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసుకుని గోంగూరలోని వాటర్ అంతా పోయేంత వరకు చక్కగా దగ్గర పడేంత వరకు మగ్గించుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే వేరొక ప్యాన్ తీసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, కారానికి సరిపడా ఎండుమిర్చిని వేసుకుని దోరగా వేపుకుని దీన్ని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకునేటప్పుడు పచ్చడికి కావాల్సినంత సాల్ట్ని వేసుకుని చక్కగా మిక్సీ పట్టుకుని ఈ పౌడర్ని మనం గోంగూరలోకి వేసేసుకోవాలి. గోంగూర మిక్సీ పట్టుకోవాల్సిన అవసరం లేదండి, మరీ పేస్ట్లా అయిపోతుంది. అప్పుడు గోంగూర కాదు గోరింటాకు అవుతుంది. గోంగూర చక్కగా ఉడికిపోయిన తర్వాత పప్పు గుత్తితో కొద్దిగా మెదుపుకొని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం దీంట్లోకి తాలింపు పెట్టేసుకుందాం. తాలింపులోకి పోపు దినుసులన్నీ వేసుకుని వెల్లుల్లిపాయలు కొద్దిగా ఎక్కువ వేసుకుని కరివేపాకు, అలాగే లాస్ట్లో కొద్దిగా ఇంగువ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.